ఆధ్యాత్మిక మార్గదర్శిని. ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం కాదు. లౌకిక జీవితం గడుపుతూ లోకహితం కోసం కృషి చేస్తూనే భగవంతుడి నిరంతరము అనుసంధాన్ని నిలబెట్టుకోవటం. ఈ సత్యాన్ని నిరూపించిన మహనీయులే జంటిమిట్ట వాసుదాస్. ఆయన జీవితం ఆధ్యాత్మికత, సేవకు, సాహిత్యానికి సమన్వయ రూపం. ఒంటిమిట్ట వాసుదాస్గా పేరొందిన ఆయన అసలు పేరు వావి కోలను సుబ్బారావు. ప్రొద్దుటూరులో జన్మించారు. చిన్న వయసులో కుమారాభ్యుదయం వంటి ప్రౌఢ ప్రబంధాన్ని రచించిన ఆయన అసాధారణ కవితా ప్రతిభ కనిపిస్తుంది. అయితే భార్య వియోగం ఆయన జీవితాన్ని ఆధ్యాత్మికత దిశగా మలిచిన కీలక ఘట్టమైంది. సంసారం అశాశ్వతమని గ్రహించిన ఆయన శాశ్వతమైన శ్రీరాముని శరణు వేడి జీవితాన్ని భగవద్గీతకు అంకితం చేశారు. వ్యక్తిగత దుఃఖాన్ని అత్యున్నతికి అవకాశం మలుచుకోవచ్చునని నిరూపించారు. ఆధ్యాత్మిక సాధనలో మొదలు మెట్టు అహంకార విసర్జన. దీనికి వాసుదేవ్ జీవితం గొప్ప నిదర్శనం. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితునిగా గౌరవప్రదమైన స్థానం పొందిన ఆయన జీర్ణావస్థలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం పునరుద్ధరణ కోసం చేతిలో టెంకాయ చెప్ప పట్టుకొని ఊరూరా భిక్షాటన చేశాడు. హోదా కన్నా భక్తి గొప్పదని, గౌరవం కన్నా సేవకు శ్రేష్టమని ఆచరణ ద్వారా చెప్పారు. ఆ భిక్షాటన ద్వారా సమకూరిన ప్రతి పైసాను ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించటం ఆయన నిష్కమ సేవాభావానికి దర్పణం. ఖాళీ అయిన కొబ్బరి చిప్ప మీద నీ జన్మధన్యము కదే టెంకాయ చిప్ప అంటూ శతకము రాసి మహాకవి ఆయన. వాసుదాసు సాధనకు పరాకాష్ఠ ఆంధ్ర వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం 108 పర్యాయాలు పారాయణం చేసి అనంతరము మూలానికి పూర్తిగా అనుగుణమైన తెలుగు రామాయణాన్ని రచించాలని సంకల్ప దీక్ష పూనారు. 8 ఏళ్ల నిరంతర కృషితో ఆ మహాగ్రంథాన్ని పూర్తి చేసి ఒంటిమిట్ట కోదండరాముడికే సమర్పించి ఆంధ్ర వాల్మీకి అన్న బిరుదుని అందుకున్నారు. అది కేవలం సాహిత్య దృష్టి కాదు, భక్తి, తపస్సు, అంకిత భావం కలిపిన ఆధ్యాత్మిక యజ్ఞం. సాధనలో స్థిరత్వం అంటే అసాధ్యం కనిపించని కార్యాలు సుసాధ్యమవుతాయని నిరూపించారు. ఎవరి పుణ్యము వారిదే. ఈ సాధన మరొకరి మోక్ష పదములో నడిపించు అనేక వాసుదాసు సందేశము ప్రతి సాధకుణ్ణి స్వయం సాధన వైపు మేల్కొల్పుతుంది. కర్త తాను కాదని, కర్తృత్వమంతా శ్రీరాముడిదేని నమ్మి తనను కేవలము నిమ్రత మాత్రుడిగా భావించిన ఆయన జీవ దృక్పథమే పరిపూర్ణ శరణాగతి సజీవ నిర్వచనముగా నిలుస్తుంది. 90 ఏళ్ల క్రితం ఇదే రోజున కన్ను మూసిన వాసుదేవ్ జీవితం మనకు గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు. ప్రపంచంలో ఉంటూ స్వార్థాన్ని విడిచి ప్రతి కర్తవ్యాన్ని భగవతర్పణ నిర్వర్తించడం, అదే నిజమైన సాధన. అదే మానవ జీవితానికి పరమార్థం.